హాయ్ ఫ్రెండ్స్, వనక్కం అందరికీ స్వాగతం అండి. వాయిస్ ఉమెన్స్కి స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ గురించి మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. బిగ్ బాస్ నామినేషన్స్లో తన కష్టాలన్నీ చెప్పి ఏడుస్తూ అందరినీ ఏడిపించేశాడు నాగమణికంఠ. ఈ 3 రోజులు ఆటలో ఎక్కువగా వినిపిస్తున్న పేరైతే నాగమణికంఠదే. అయితే ఇతను హౌస్లోకి అడుగుపెట్టిన తీరు, స్టేజ్పై మాట్లాడిన విధానం, అక్కడ ప్లే చేసిన అతని స్పెషల్ వీడియో, ఇంకా హౌస్లోకి వచ్చిన తర్వాత అతను చెప్పిన మాటలు, ప్రస్తుతం అతను చేస్తున్న ఒంటరి పోరాటం, ఇవన్నీ చూసి చాలామంది సింపతి స్టార్ట్ అని అంటున్నారు. కానీ దీని వెనక బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలు చూసిన తర్వాత రియల్ ఎమోషన్స్ని సింపతి డ్రామాలుగానే లెక్క కట్టే పరిస్థితులు వచ్చాయి. అన్న నేను రైతు బిడ్డనని అంటూ సింపతి డ్రామాలాడి జనాల్ని గొర్రెల్ని చేసి బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకొని పోయాడు పల్లవి ప్రశాంత్. ఇంకా ఆ తర్వాత గెలిచిన ప్రైజ్ మనీని రైతులకు ప్రతి రూపాయితో సహా ఇస్తానని చెప్పి ప్లేట్ తిప్పేశాడు పల్లవి ప్రశాంత్. ఒకరిద్దరికి సాయం చేసి మమ అనిపించుకున్నాడు. ఇంకా అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ హాట్ టాపిక్గా మారిపోతున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చి రే ఎవర్రా మీరంతా అనే లిస్ట్ అనిపించిన మణికంఠ లాంచింగ్ ఎపిసోడ్లోనే తన విషాద గాథ చెప్పి గుండెల్ని పిండేశాడు. మణికంఠ పుట్టిన 2 ఏళ్లకే నాన్న చనిపోయాడు. అమ్మ 2వ పెళ్లి చేసుకుంది. ఓ చెల్లి కూడా పుట్టింది. ఊహ తెలిసిన తర్వాత ఆ కొత్త వ్యక్తి తన కన్న తండ్రి అని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇంతలోనే మా అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. బ్రతికించుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ అతని తల్లి ప్రాణాలతో దక్కలేదు. తల్లికి తలకోరి పెట్టిన 11వ రోజునే ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు మణికంఠ. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అన్నది, నేను చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డా అని. తనకంటూ జీవితం కావాలని అనుకున్నాడు. తన తల్లే తన కూతురిగా మళ్ళీ పుట్టాలని అనుకున్నాడు. తోడు కావాలనుకున్నాడు. పెళ్లి చేసుకొని యుఎస్కి వెళ్ళాడు. ప్రియాని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మా అమ్మ పుట్టింది, నా కూతురు నా చేతిలోకి వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న టైంలో మళ్ళీ విధి అతనిపై పగపట్టినట్టు ఆట మొదలు పెట్టేసింది. తండ్రి అయిన తర్వాత కూడా సంపాదించలేకపోయేసరికి సమాజం సరైన గౌరవం దక్కలేదు. రేపటి రోజున తన కూతురి దగ్గర నుంచి కూడా గౌరవం రాదని తెలుసుకున్నాడు. ఫైనాన్షియల్గా ఇష్యూలో భార్యతో గొడవలయ్యి యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిపోమంది. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకి వచ్చేశాను. మళ్ళీ ఒంటరి అయ్యాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇదంతా బిగ్ బాస్ స్టేజ్పై మణికంఠ గురించి మనకు చూపించిన కథ. ఈ కథని బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని నాగార్జున అడిగినప్పుడు ఆఖరి పోరాటం అని అన్నాడు నాగమణి. అంటే ఈ బిగ్ బాసే నా ఆఖరి ప్రయత్నం అని చెప్పాడు. ఈ షో నాకు నా లైఫ్ కంటే ఎక్కువ. నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సాధించాలని ఈ షోకి వచ్చాను. ఇదే నా లాస్ట్ ఫైట్ అని చెప్పాడు. నీకు లైఫ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావు అని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మని మళ్ళీ తీసుకొని తెచ్చుకుంటా అని చెప్పి గుండెల్ని పిండేశాడు నాగమణికంఠ. మరో అవకాశం ఇస్తే ఏం చేస్తావని అడిగినప్పుడు పెళ్లి కోసం కొన్నాళ్ళు వెయిట్ చేసి వాడిని మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకునేవాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున అడిగినప్పుడు ఏమో తెలియదు, ఆడియన్స్ చెప్పాలి అని చెప్పారు. ఇంకా అయితే బిగ్ బాస్ స్టేజ్పై చెప్పిన కథకి అతను హౌస్లో మాట్లాడిన మాటలకి చాలానే తేడా ఉంది. అసలు విషయం ఏంటంటే నాగమణికంఠ వీడియో చూసి అతని భార్య విలన్ అని అనుకున్నారు కొంతమంది. ఇంకా రియాలిటీ వేరు. అసలు నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కారణమే అతని భార్య ప్రియ. పైగా వాళ్ళేం విడిపోలేదు, కలిసే ఉంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. బిగ్ బాస్కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావాల్సినవి అన్నీ కొనుగిచ్చుకో అని మణికంఠ భార్య ప్రియా చెప్పింది. పైగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్తూ విలన్ అనుకున్న తన భార్య బంగారం అని హౌస్లోకి వచ్చిన తర్వాత చెప్పాడు మణికంఠ. అయితే మణికంఠను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతని పర్సనల్ లైఫ్లోని ఎమోషనల్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడమే అన్నది కనిపిస్తుంది. స్టేజ్పై నీ కథ ఏమైందో చెప్పు అని నాగార్జున అడిగినప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను సార్ అని అన్నాడంటే మణికంఠ కథ ఏదో బిగ్ బాస్ హౌస్లో మరింత ముందుకు వెళ్ళగానే కనిపిస్తుంది. అతని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి అతని భార్యని కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి మణికంఠ ప్రియాలను బిగ్ బాస్ 1 చేస్తాడనే పేరుతో ఈ సీజన్కి ఎండ్ కార్డు వేస్తే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆడడమే కాదు, ఆ ఆటని ఎలా చూపించారు అన్నది కూడా ముఖ్యమే.
ఒక కంటెస్టెంట్ నెగిటివ్ పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. గత 3 రోజులుగా చూస్తున్న ఫుటేజ్‌నన్నీ బట్టి చూస్తుంటే మణికంఠకి బీభత్సమైన స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. మనోడు కూడా కౌశల్ మాదిరిగా ఎవరితోనూ కలవకుండా పల్లవి ప్రశాంత్ మాదిరిగా సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు ఉండటం అయితే ఖాయం కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.